సరే, సామ్స్ 91:2-3 చదువుదాం మెల్లగా. కీర్తనలు 91 ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. లార్డ్ ఇది చెప్తున్నారు అంటే ఈ విధంగా మనం ఉండాలని లార్డ్ కోరుతున్నారు. ఏ విధంగా మనము మన పరిస్థితులలో చూస్తున్నాం అనేది లార్డ్ ప్రతిదినం మనం చూస్తున్నారు. మనం ప్రతి పరిస్థితిలో ఏ విధంగా మనము మాట్లాడుతున్నాము, ఏ విధంగా ఆలోచిస్తున్నాము అనేది దేవుడు చూస్తాడు. ఒకవేళ దేవుడే ఈ సృష్టికర్త అయితే ఈ లోకంలో ఈ లోకాన్ని కానీ మనుషుల్ని కానీ ఈ లోపల ఉన్న ప్రతి దాన్ని దేవుడు సృష్టించుండే. ఒక నరకం అనేది ఉంది, అపవాది ఉంది, అయితే ఉన్నాడు అని మనం నమ్ముతున్నామైతే, మనం దేవుని పక్షాన ఉన్న దేవుడు మనకు ఒక కోటగా కానీ మనకు ఆశ్రయంగా ఉన్నా మనం ఎందుకు భయపడాలని నేను అంటాను. మన జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినా కానీ ఎందుకు భయపడాలని నేను అంటాను. అది ఏమైనా కానివ్వండి. ఇప్పుడు దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, మనం సృష్టించింది ఆయన్నే. ఆయన చేతిలో సమస్తం ఆయన చేతిలో అధికారం ఉంది. మళ్ళీ ఉన్నప్పుడు మనం ఎందుకు మన పరిస్థితులలో భయపడుతున్నాం? ఎందుకు మన పరిస్థితులలో మనము ఎక్కువగా పరిస్థితి గురించి ఆలోచించుకుంటా ఏమవుతుందో అనే ఆ ఆలోచనలకి వెళ్తున్నాం? నేను నమ్మేది ఏంటంటే దేవుడు బ్రతికి ఉన్నాడు, మన మధ్యలో ఉన్నారు, మనందరం నమ్ముతున్నాం. ఒకవేళ నమ్ముతున్నాము అంటే ఇక మీదట మన జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినా కానీ లార్డ్ చెప్తున్నారు, ఈ సండే సర్మన్ మీరు విన్నారు అంటే, ధ్యానించి విన్నారంటే, దాని ప్రకారం జీవించారంటే, నేను వెళ్ళినా కూడా మీ జీవితకాలం ఈ వాక్యం తోడు ఉంటుంది, మిమ్మల్ని కాపాడుతుందని చెప్పారు లార్డ్. ఆయననే సృష్టికర్త అయి ఉన్నాడు, ప్రతిదీ ఆయన చేతిలో ఉంది. మన పరిస్థితులు ఏం చేస్తాయి మనల్ని? చాలా మందికి లార్డ్ చెప్పారు, దేవుడు వాక్యము తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కోసం చెప్పారు, పరిశుద్ధాత్మ కోసం చెప్పారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ కోసం చెప్పినప్పుడు తండ్రి లోపట ఆ స్వరం ఏదైతే బయటికి వస్తుందో అది యేసుక్రీస్తు ప్రభు అని చెప్పారు. ఆ ఆజ్ఞ అనేది బయలుదేరినప్పుడు ఆ పని చేయనికి పవిత్రాత్మ దేవుడు అది జరిపిస్తారు అనేసి. నీలో కానీ నాలో కానీ ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు అదే అధికారంతో, తండ్రికి ఉన్న అధికారంతో, మనకి ఇచ్చిన అధికారంతో మనము ఆ మాటను పలికినప్పుడు డెఫినెట్ గా ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో అవి మారుతాయి. అది ఏమైనా ఉండండి, ఒక రోగం అని ఉండనివ్వండి, ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం అని ఉండనివ్వండి, ఆర్థిక సమస్య అని ఉండనివ్వండి, కుటుంబంలో సమాధానం లేకపోనివ్వండి, ఎలాంటి విషయం ఉన్నా కానీ నా దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన చేతిలో ప్రతి సమస్య అధికారం ఉంది. ఈ సమస్య ఏం చేస్తుంది అని నేను అంటాను. మనం ఈ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది. మన కళ్ళ ముందు కనిపిస్తుంది పరిస్థితి. మనం 2వ వర్షం నిదానం చదువుదాము. కీర్తనలు 91 ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. ఇప్పుడు మనకు ఆయననే ఆశ్రయం ఒక కోటగా ఉన్నారు. లార్డ్ చెప్పారు, మనకు ఎగ్జాంపుల్ గా చూపించారు కూడా. ఈ విధంగా ఆయన కింద మనం ఇలా షెల్టర్ గా ఉన్నప్పుడు, మనం నమ్మినప్పుడు, ఆ విధంగా జీవించినప్పుడు ఏమవుతుంది? చదువు. నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. నేను నమ్ముకున్న నా దేవుడని నేను నమ్మాలి, నేను చెప్పగలగాలి. నేను నోటితో పలకడం అనేది కాదు. ఇప్పుడు మనం 7 సార్లు పలుకుతున్నాం. ఈ పలికేటప్పుడు నేను ఆ ప్రొటెక్షన్ అనేది ఫీల్ కావాలి, నాకు తెలియాలి, నాకు కనిపించాలి. నేను ఫీల్ అవుతున్నాను. ఎంతమంది ఫీల్ అవుతున్నారు ఇక్కడ? ఈ వాక్యము లార్డ్ చెప్పారు, చాలా మంది ఈ లోకంలో చాలా మంది చదివేస్తారు, బట్టి పట్టేస్తారు, పలికేస్తారు. కానీ లార్డ్ ఎందుకు చెప్పమన్నారు అనేది ఇది ఈ రోజు నేను చదువుతుంటే నాకు తెలుస్తుంది. డెఫినెట్ గా రక్షణ ఉంది. నేను గుడ్డిగా నమ్ముతాను దేవుణ్ణి, కానీ ఈరోజు ఇది పలుకుతుంటే ఆయన రక్షణ ఎలా ఉంటది అనేది నేను అది చూడగలుగుతున్నాను, నేను అది ఫీల్ కాగలుగుతున్నాను. మళ్ళీ ఆయననే అన్నిటికీ అధికారం అనుకున్నప్పుడు మళ్ళీ నేను దేనికి భయపడాలి? నేను దేవుని పక్షాన ఉన్నప్పుడు, నేను దేవుడితో ఉన్నప్పుడు, నేను దేవుని ప్రేమిస్తున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి పరిస్థితుల్ని బట్టి?
నేను ఎందుకు పలకలేను నా సమస్యకి? సమస్య నన్ను విడిచిపోవాలి, భయపడాలి. లేకపోతే సమస్యకి నా మీద కనికరం కలిగి వెళ్ళిపోవాలి అని లార్డ్ చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయనే నాకు ఆశ్రయమై దుర్గమై ఉన్నప్పుడు మళ్ళీ నేను ఏ విధంగా పలుకుతున్న దేవుడిని నిజమైన దేవుడని నేను నమ్ముతున్నానా? పరిస్థితి రాగానే నేను పరిస్థితి కోసం ఆలోచించుకుంటూ నేను పరిగెత్తుతూ అంటే దేవుడు ఉన్నాడనే విషయం నేను మర్చిపోతున్నాను ఆ సమయంలో. మనం ఎందుకు ఈ విధంగా ఆలోచించొద్దు? దేవుడే అన్నిటికీ సృష్టికర్త అయితే ఆయన చేతిలో అన్ని అధికారం ఉన్నప్పుడు, మనం దేవుని పక్షాన ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఏమవుతుంది? ఏ పరిస్థితి మనల్ని వచ్చి ఏం చేస్తుంది? ఆలోచించండి. ప్రతి వాళ్ళు రాసుకుని ఉంటాం మనం పరిస్థితులన్నీ. నా జీవితంలో ఈ పరిస్థితి, ఆ పరిస్థితి అని. ఇప్పుడు శ్రద్ధకి మిస్టేక్ అభిందోగా ఉన్నారు. వాళ్ళు పరిస్థితిని చూసి భయపడ్డారా? భయపడలేదు. ఎందుకు మన జీవితం అలా ఉండొద్దు? కానియండి, ఏమవుతుంది? ఏమి కాదు, డెఫినెట్గా ఏమి కాదు. నేనేదో పలుకుతలేను. దేవుడు మన చాలా మంది జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఉన్నారు. మళ్ళీ మనము పరిస్థితి ఎక్కడి దాకా వస్తుంది? నిన్న మనం విన్నప్పుడు కూడా యోసేపు కోసము ఆయన జీవితంలో ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి, ఆయనను పరీక్షించడం జరిగింది. వెంటనే బ్లెస్సింగ్ కానీ వెంటనే అన్ని కలగలేదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆయన నమ్మాడు. మనం నమ్ముతున్నామా? మనం ఏం నమ్ముతున్నాం? మన పరిస్థితిని చూసి దాన్ని నమ్ముతున్నాం. దాని వల్ల కలిగే నెక్స్ట్ జరగబోయే సంగతిని మనం నమ్ముతున్నాం. కాబట్టి అలాంటిది మన జీవితంలో జరుగుతుంది. ఏం నమ్ముతున్నాం మనం? నిజంగా ఒకరు ఇలా పలుకుతున్నాం అనుకోండి, నా జీవితంలో ఈ సిచ్యువేషన్ ఉంది, ఈ ప్రాబ్లం, ఈ సమస్య ఉంది, నాకు దీనివల్ల ఈ సమస్య మళ్ళీ ఇంకోటి వచ్చింది, దానివల్ల ఇంకో ప్రాబ్లం వస్తుంది అంటే నువ్వు అది నమ్ముతున్నావు. మన లాజికల్ మైండ్, ఈ లోక విధంగా మైండ్ మనలో ఉంది కాబట్టి దేవుని మనం చూడలేకపోతున్నాం. డెఫినెట్గా చూడలేకపోతున్నాం. ఎందుకంటే నీకు పరిస్థితి వచ్చింది ఆర్థికంగా, దాన్ని చూసావు, నెక్స్ట్ నాకేమవుతుందని నువ్వు నమ్ముతున్నావు, ఆలోచిస్తున్నావు కదా. కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త అయినాడు, ఆయననే అన్నిటి మీద అధికారం ఉంది. నా దేవుడు అని నేను పలకలేకపోతున్నాను, నేను ప్రేమించలేకపోతున్నాను, నమ్మలేకపోతున్నాను. ఒకవేళ మనము నేను నమ్ముతున్నాను, నాకు దేవుడిని నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నాను అంటే మనం పలకడం కాదు, మన ప్రతి పరిస్థితిలో మనం పలకగలగాలి, పలికి మనం చెప్పగలగాలి. దేవుడు తప్ప ఇంకా ఎవరు మనల్ని కాపాడలేరు, ఏం చేయలేరు. ఏ ఫైనాన్స్ మనల్ని కాపాడలేదు, ఎవ్వరు మనల్ని కాపాడరు. దేవుడు ఒక్కడే ఆయన కాపాడాలి, ఆయనకి అన్నిటినీ అధికారం ఉంది. దయ్యం ఏం చేస్తుందండి? ఏం అధికారం ఉంది? ఏమి లేదు అని చెప్తున్నా కదా. నేను ఆలోచిస్తున్నాను గత వారంలో నేను చాలా మంది చీకట్లో వెళ్తే భయపడతారు. నేను ఎందుకు భయపడాలి అని ఆలోచించాను. ఎందుకు భయపడాలి చీకట్లో వెళ్తే? ఇప్పుడు లోకంలో ఒక చీకటి ఉంది అంటే ఆడ వెళ్ళడానికి భయపడతాం. ఎందుకు భయపడాలి? ఒక చీకటికి ఎందుకు భయపడాలి మనం? ఒక భయంకరమైన పరిస్థితి మన జీవితంలో వచ్చినప్పుడు ఎందుకు భయపడాలి? భయపడొద్దని నేను అంటాను. ఏమీ కాదు అని నేను నమ్ముతున్నాను. ఎంతమంది నాతో పాటు నమ్ముతున్నారు? మనము కంపల్సరీ ఆ పరిస్థితులలో మనం భయపడొద్దు. ఏ దయ్యము ఏం చేయలేదు. మనము ఈ వాక్యాన్ని నమ్మి దీని ప్రకారం జీవించడం నిలబడ్డప్పుడు ఏ స్థితి మనల్ని ఏం చేయలేదు, ఏమి చెయ్యదని నేను నమ్ముతున్నాను. నాకు అనిపిస్తుంది మనల్ని ఏ దయ్యం మనల్ని వచ్చి ముడుతుంది చెప్పండి? ఒకవేళ మనం దేవునితో ఉంటే, దేవుని నిజంగా ప్రేమిస్తే, ఆయనతో పాటు ఉంటే ఏది ముడుతుంది మనల్ని? ఏ పరిస్థితి మనల్ని ముట్టగలుగుతుంది? ముట్టదు. డెఫినెట్గా ముట్టదు. మన ఆలోచనలు, మన విధానాలు ఈ లోక ప్రకారంగా ఉన్నాయి కాబట్టే, ఆయనని విడిచి మనం వెళ్ళిపోతున్నాం కాబట్టే మనకి పరిస్థితులు వస్తున్నాయి. మనం చేస్తున్న దాన్ని బట్టే వస్తుంది. ఒకవేళ ఈ సర్మన్ లార్డ్ చెప్పిన ప్రకారం మనం జీవించి పాటించామనుకోండి, అలాంటిది ఏది కూడా రాదు. మనం ధైర్యంగా ఎక్కడన్నా పోగలుగుతాం, ఎక్కడ ఉండగలుగుతాం. అన్నిటికీ లార్డ్ చెప్పారు దీనిలో. ఈ వర్స్లో కూడా మనం చదివేటప్పుడు 91లో ఉంది. మనకు ఆయన ప్రొటెక్షన్ కంపల్సరీ ఉంటుంది. డెఫినెట్గా లార్డ్ ప్రొటెక్షన్ ఉంటే ఏమి కాదు. కానీ మనం ఆయన ప్రొటెక్షన్లో ఉన్నామా? మనం పలికే మాటని నమ్ముతున్నామా?
దాని ప్రకారం జీవిస్తున్నామా అనేదే ఇంపార్టెంట్. చదువున్నాను థర్డ్ వర్స్ చదువు. 3వ వచనం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగుళ్ళు రాకుండా నిన్ను రక్షించును. ఇప్పుడు ఎలాంటి ఉరి మనకు వస్తుంది అనేది మనకు తెలుసు. ఎందుకంటే ఒక పరిస్థితి వచ్చింది, అది ఎందుకు వచ్చిందో మనకు తెలుసు. మనం మాట్లాడుతున్న విధానంలో, మనం జీవించే విధానంలోనే మనం తెచ్చుకున్న దాన్ని అసలు మొదటిగా మనం దాని జోలికే పోకపోతే అది రాదు. మనం పోయి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏదైతే మన జీవితంలో ఉందో డెఫినెట్గా మనము ఒకటి మనం తెచ్చుకుంది కావాలి, రెండోది దేవుడు మనకు ఎలవ్ చేసింది కావాలి. మనందరి ఆలోచనలో దేవుడు ఎలవ్ చేశాడు, యోసేపుకి ఎలవ్ చేసినట్టు అని మనం అనుకోవడం కాదు. 99% మనం తెచ్చుకునే ఉన్నాయి. వాక్యం విని వాక్యం నాకు గుర్తుంటే లార్డ్ నాకు ఎలవ్ చేస్తాడు పరిస్థితి, అని నేను నిలబడగలుగుతాను. నాకు వాక్యం గుర్తులేదు, లార్డ్ ఎలవ్ చేసిన లేదు నాకు తెలియదు, నేను తెచ్చుకునే పరిస్థితి నా ముందుంది. మళ్ళీ ఏ విధంగా నేను దేవుణ్ణి అంటాను? నా ఆశ్రయము, నా కోట. కాబట్టి అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ, అది పగలైనా కానీ, కష్టాలైనా కానీ. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు లార్డ్, నైట్లో అపవాది శక్తి బలంగా ఉంటుంది కదా. ఎంతమంది నమ్ముతున్నారు? అందరు నమ్ముతున్నాం. మళ్ళీ అప్పుడు దేవుని శక్తి తక్కువనా? మళ్ళీ దేవుని శక్తికి మించి ఇంకా ఏరే శక్తి లేదు. లేనప్పుడు అపవాది శక్తి రాత్రుల్లో బలంగా ఉంటే, నువ్వు నేను బలహీనతగా ఉంటే అది మన మీద పనిచేస్తుంది. అపవాది బలం ఎక్కువనా, దేవుడి బలం ఎక్కువనా? దేవుడికి అధికారం అన్నిటి మీద ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఏం చేస్తారు? నేను ఇదే అంటాను, దేవుడికి అన్నిటి మీద అధికారం ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఏం చేస్తారు అంటాను నేను. ఎవ్వరు ఏం చేయలేరు. కానీ మనం ఏం చేస్తున్నాము? మన పరిస్థితిని బట్టి మనం ఆలోచించి మనం తెచ్చుకుంటున్నాం, లేకపోతే మనం దేవుడి నుంచి దూరం వెళ్ళిపోతున్నాం. ఒకసారి మళ్ళీ చదువుదామన్నా. 3వ వచనం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. సరే, డేలో ఒకవేళ అపవాది ద్వారా మనుషుల్ని ప్రొవోక్ చేసి మనల్ని ఒక ఉచ్చులో వేయాలన్నా కానీ, మనల్ని బాధ పెట్టాలన్నా కానీ, మనకి ఏదైనా చేయాలనుకున్నప్పుడు దేవుడు ప్రొటెక్ట్ చేస్తా అంటున్నాడు. కానీ అది నేను తెచ్చుకున్నానా, లేకపోతే అపవాది ద్వారా వచ్చినది, దాని నుంచి లార్డ్ అని ప్రొటెక్ట్ చేస్తున్నా నాకు తెలియాలి. ఎలాంటి పరిస్థితి నా ముందుకు వచ్చినా కానీ నేను ఎలా సమాధాన పరచుకోవాలని దేవుడు నేర్పిస్తున్నాడు. నా నోట్లో సమాధాన పరచుకునే మాట లేదు అనుకోండి, ఆ పరిస్థితి నా మీద ఉంటుంది. ఈ ఈ ఈ సామ్స్ 91 నా జీవితం జరగాలి అంటే డెఫినెట్గా ఏదైతే సమాధానం మనతోనే ఉంటుందో దేవుడిది, దాంతో పాటే మనము ఈ వచనం మన జీవితం నెరవేరుతుంది. సమాధానం లేదనుకోండి, దేవుడి వాక్యం మనలో నిలిచి లేదనుకోండి, మన ఇష్టం ఉన్నట్టు మనం మాట్లాడతాం పరిస్థితులలో, మనం అపవాది ప్రొవోక్ చేస్తే మనం కూడా దాంతో పాటు వెళ్ళిపోతాం. ఒకసారి ఎజికేల్ 34:12 చదువుదాం. ఎహెచ్కేలు 34వ అధ్యాయము 12వ వచనం. ఎజికేల్ 34:12. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడి నుండి నేను వాటిని తప్పించి. ఈ చీకటి గల అంటే మన పరిస్థితులలో ఎక్కడైతే మనం దేవుని వాక్యాన్ని గుర్తించుకోకుండా ఆ సిచ్యువేషన్ని, ఆ ప్రాబ్లమ్ని మనం ఎక్కువ చేసుకొని మనము ఆ బాధల్లో ఉంటాం కదండి. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి దేవుడు మనం బయటికి తెస్తా అంటున్నాడు. రాత్రులు ఎక్కడ తప్పిపోయినామని కాదు, మన పరిస్థితుల్లో ఎక్కడ తప్పిపోతున్నామో దేవుని గుర్తుంచుకుంటలేము. నేను ఇంకా ఎక్కువ బాధ ఏంటంటే, తప్పిపోవడమే ఒక బాధ అన్నప్పుడు దేవుడికి డెఫినెట్గా బాధ ఉంటుంది. ఆయన వెతుకుతున్నారు, తెచ్చుకుందాం అనుకుంటున్నారు. కానీ మనం తప్పిపోతున్నామా, లేకపోతే మనమే వెళ్ళిపోతున్నామా? దీన్ని మించి దేవుని మీద మనం నిందేస్తున్నామా? దేవుణ్ణి అంటున్నామా? చాలా మటుకు నేను వింటాను, మన ఇండ్లలో సిచ్యువేషన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, అపవాది ఏదో ప్రొవోక్ చేస్తాడు, లేదా సిచ్యువేషన్ ఎలా అవుతుందో వస్తుంది. వచ్చినప్పుడు మనం ఇంట్లో గొడవపడి లాస్ట్కి దేవునికి దూరం అవుతామే. వాక్యం వినము, ఫాదర్స్ హౌస్కి రాము, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వల్ల ఏమవుతున్నాయి? మనం ఏదైతే ఆశ్రయం అనుకుంటున్నామో, ఏదైతే కోట అనుకుంటున్నామో, దాని నుంచి దూరం వెళ్ళిపోతున్నాం. ఆయనను దేవుడు మళ్ళీ వెతుక్కుంటూ వస్తున్నారు. మళ్ళీ ఈ రోజు మనము ఏ విధంగా మనం దేవుణ్ణి పట్టుకొని ఉంటున్నామో దాన్ని పట్టే లార్డ్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తారండి.
మనమే లార్డ్ అన్నారు, నేను నా రెక్కల కింద తెచ్చుకుంటాను, నేను కాపాడుకుంటాను, వెతికి తెచ్చుకుంటాను. కానీ మీరే వెళ్ళిపోతే నేనేం చేస్తా అంటున్నాను లార్డ్. ఎన్నిసార్లు తెచ్చుకుంటే అన్నిసార్లు మనం వెళ్ళిపోతే లార్డ్ ఏం చేస్తారు? మన ప్రతి ఆలోచన ఏదైతే సమాధానంగా లేకుండా గొడవలకు గాని, చెడు ఆలోచనలకు గాని నిన్న చెప్పారు 3 సంగతులు. పాపము, అబద్ధము, కపట మనసు లేకుండా. ఈ 3 లేకుండా సమాధానంతో మనం నడుచుకుంటున్నాం అనుకోండి లార్డ్‌లో, వాక్య ప్రకారంగా డెఫినిట్‌గా ఈ 91 అనేది నెరవేరుతది. 7 సార్లు కాదు, జీవితంలో మనం మార్పు లేకుండా 100 సార్లు పలికినా ఇది పనిచేయదు. కానీ ఇది మాత్రము చదువుతున్నప్పుడు నేను ఫీల్ అవుతున్నాను. దేవుడు ఎంతగా మనల్ని రక్షించాలని ఆయన చూస్తున్నాడనేది నేను చూడగలుగుతున్నాను. ఒకసారి 15 చదువుదామన్నా. 15వ వచనం. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడే చేస్తా అంటున్నాడు. ఇప్పుడు మనకు ఆయన 4 సంవత్సరాల నుంచి మనకు ఫీడ్ చేస్తూనే ఉన్నారు. మనకు భోజనం పెడుతూనే ఉన్నారు. మనం ఏ విధంగా భుజిస్తున్నాం ఆ భోజనాన్ని, దాన్ని మనకు బలంగా చేసుకుంటున్నాం వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని అనేది మనం డిపెండ్ అయి ఉంటది. లేకపోతే ఈ ఈ కోట లేకపోతే ఆయన రక్షణ అని మనం అనుకుంటున్నామో అది రాదు. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తున్నాము. ఏదో నాకు లార్డ్ ఇప్పుడు పలుకుమన్నారు కదా, నాకు ఈ ప్రాబ్లమ్స్ అని వెళ్ళిపోతాయి, నాకు ఈ ఇష్యూస్ క్లియర్ అవుతాయి. దేవుడు మాత్రం గొప్ప దేవుడు అండి. డెఫినెట్గా మనకు అన్నిటి నుంచి విడుదల ఇస్తున్నాడు, తీసుకొస్తున్నాడు. ఎందుకంటే మనం నిలబడతామని మనం నమ్ముతున్నారు. 14 చదువు. 14వ వచనం. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును, ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. ఈ విధంగా దేవుడు మనల్ని చూసుకుందామని కోరుతున్నారు. మనకి ఏది కూడా కొదవ లేకుండా అన్ని విషయాలు మనల్ని బలపరుచుకొని తీసుకెళ్దాం అనుకుంటున్నారు. కానీ మనము ఇవి పొందుకోవాలి, ఆయన పెట్టే ఆ భోజనం మనం భుజించాలి అంటే మనం మేలుకోండి, ప్రతిసారి ఏదో వాక్యం మనం వింటున్నాం దాని ప్రకారంగా నడుచుకోవాలి. లేకపోతే మనం వింటాము వాక్యము, దేవుడు అంటాము, కానీ ఏ రక్షణ అనేది మనకు ఉండదు. మళ్ళీ ఒకసారి 12 చదువుదామన్నా. 12వ వచనం. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడక్కడ నుండి నేను వాటిని తప్పించి. ఈ విధంగా మనల్ని లార్డ్ ఎక్కడైతే మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సిచ్యువేషన్స్ ఉన్నాయో అన్నిటి నుంచి లార్డ్ కాపాడుతా అంటున్నాడు, తీసుకొస్తా అంటున్నాడు. మళ్ళీ మనం ఏ విధంగా మనము ఆయన్ని ప్రేమిస్తున్నామో దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఆయన్ని ప్రేమిస్తే డెఫినెట్గా లార్డ్ ఇది చేస్తారు మన జీవితంలో. మనం ప్రేమించలేకపోతే ఉట్టిగా నేను నోటితో పలికితే కానే కాదు. నేను అన్నాను అంటే, నేను నమ్మాను అంటే, నా దేవుడు అని నేను నమ్ముతున్నాను అంటే, ఒకసారి 2వ వచనం చదువుదామన్నా. సామ్స్ 91:2. ఈ వచనము మనము ధైర్యంతోని, నమ్మకంతోని బలంగా పలుకుదాం. నిజంగానే ఆయన దేవుడు, మన దేవుడు, నా దేవుడు అని నేను నమ్ముతున్నానా, అయితే పలుకుదాం. ఇది పలికి దీన్ని నమ్మి మన జీవితం ప్రతిసారి గుర్తుపెట్టుకుందాం. మనం ఎక్కడున్నా గుర్తుపెట్టుకుందాం. మర్చిపోయామనుకోండి మనం పలికింది వృధా. చదవండి. Psalms 91 verse 2. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. 3rd verse. 3వ వచనం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. డెఫినెట్గా లార్డ్ ఇది చేస్తారండి. నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి ఆలోచిద్దాం. అంత దేవుని చేతిలో అధికారం ఉన్నప్పుడు, దేవుడికే సమస్తం అయినప్పుడు, ఏ చీకటి మనల్ని ఏం చేస్తుంది, ఏ దయ్యం మనల్ని ఏం చేస్తుంది, ఏ పరిస్థితి మనల్ని ఏం చేస్తుంది? ఆయన వాక్యం నాలో ఉంటే అధికారంతో తండ్రిలాగా నేను అది పలికినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుతో ఆ వాక్యాన్ని పలికినప్పుడు నమ్మి పవిత్రాత్మ దేవుడు అది జరిపిస్తారని చెప్తున్నారు. మనం అంతా అసలు ఎలిజిబులా మనము? కానీ లార్డ్ అది చెప్పారంటే అది జరుగుతుంది డెఫినెట్గా.
మన జీవితం ఆ విధంగా ఉండి మనం పలికినప్పుడు డెఫినెట్గా జరుగుతుంది. ఏ చీకటి కానీ, ఏ దయ్యం కానీ, ఏ పరిస్థితి కానీ మనల్ని ఏం చేయదు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సమస్య ఏ సమస్య అయినా కానీ ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడి చేతిలో సమస్తం అధికారం ఉంది. నేను ఎక్కడ పరిగెత్తాల్సిన అవసరం లేదు. నేను దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి, దేవుని పట్టుకోవాలి. అదే ఆలోచించండి. ప్రవక్తను పట్టుకోవాలని ఆలోచించండి. ఇంకెక్కువ ఆలోచించొద్దు. ఎక్కడ హెల్ప్ తీసుకోవద్దు. ఎవరిని అడగొద్దు. ఆయన దగ్గర సమస్య ఉంది. మనం మీ దగ్గర మీరు నమ్మారనుకోండి, డెఫినెట్ గా అది చుట్టుముట్టు తిరిగి తిరిగి పరిస్థితి తిరిగి 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 ఏమీ కాదు. లాస్ట్ కి మనం సేఫే ఉంటాము. ఏం కాదు. యోసేపు జీవితం చూశాం కదా. ఏమి కాదు. మనం చావము. మనం జీవిస్తాము. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాం. అర్థమైందా? మనం ఈ లోకంలో మనం చనిపోయినా కానీ మనం జీవించే ఉంటాం. దేవుని దగ్గర మనం చేరుకుంటాం. ఇది నమ్ముదాం. ఎందుకంటే సమస్తం ఆయన చేతిలో ఉంది అధికారం. ఇప్పుడు ఇక్కడ మనం ఓన్లీ టెంపరీ ఉన్నాం. ఇక్కడ ఈ లైఫ్ లో మన దేవుడు అయితే మనం చెప్తున్నారు, ఇక్కడ పని చేసుకుని మనం వెళ్ళిపోవాలి. నిజమైన జీవితం ఇంకోటి ఉంది మనకు. ఏమి కాదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఇది గుర్తుంచుకుందాము. దేవుడు ఒకవేళ నా ఆశ్రయం, నా కోట అయినారు. ఒకవేళ నేను నమ్ముతున్నాను అనుకోండి, ఎలాంటి పరిస్థితి మనం ఏం చేయదు. దేవుని చేతిలో సమస్తం అధికారం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి, ఏది ఏం మనల్ని చేయదు. గాడ్ బ్లెస్ యు ఆల్.